కలలయ్యే అందుకోండి అమరులారపు దండాలు మీరందుకోండి విఠలార కడగండాలు అందుకోవ బహుసన్న పోరు దండాలు మీరందుకోండి అమరులార కడగండాలు. జోహార్ కామ్రేడ్ గౌసన్న. జోహార్ జోహార్. కామ్రేడ్స్, మాకు గౌసన్నతో ఎక్కువగా పరిచయం అనేది 2016. అంతకుముందు పరిచయం లేదా అంటే పరిచయమే, కానీ అక్కడక్కడ కలిసినప్పుడు మామూలుగా మాట్లాడుకోవటం, అక్కడి నుంచి వెళ్ళిపోవటం, అంతవరకే ఫలానా కామ్రేడ్ అని జరుగుతుంది. కానీ 2016లో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఆఫీస్కి కాలం పడ్డ తర్వాత కొంతకాలం ఇక్కడే ఉన్న అన్న డాక్టర్ చెరుకు సుధాకర్ ఆఫీస్లో దాదాపు 3 నెలలు అన్నింటినీ సైతం పక్కన పెట్టి మమ్మల్ని అక్కన చేర్చుకొని అన్న వాళ్ళ ఆఫీస్లో మాకు షెల్టర్ ఇవ్వడం, ఆ తర్వాత అరుణోదయ ఆఫీస్ని ఇక్కడ పాగ్లింగంపల్లికి మార్చిన తర్వాత రెగ్యులర్గా ఈ ప్రాంతంలోనే ఉన్నాం కనుక అటు గౌసన్న, ఇటు కాండ్ర కుమారన్న, ఇంకా మిగతా కామ్రేడ్స్ అందరూ కూడా కలిసేవాళ్ళు. ఆ తర్వాత మేము చాలాసార్లు, ఒకసారి కాండ్ర కుమారన్న, నేను, ఇంకా మా కామ్రేడ్స్ మల్సూరు, మోహన్, ఇక్కడే ఉన్న రాకేష్, కొంతమంది వచ్చి కూర్చున్నప్పుడు గౌసన్న, కాండ్ర కుమారన్న, మేము దాదాపు గంటన్నర సేపు 2 గంటలు కూర్చొని అన్ని విషయాలు, ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా ఎర్ర జెండాలన్నీ ఐక్యం కావాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంత ఉంది, ఫ్యాసిస్టు ధోరణులు విపరీతంగా పెరిగిపోతున్నటువంటి సందర్భాన ఇవాళ వీటి ఐక్యత ఎంత అవసరం ఉంది అనేటువంటి విషయంలో చాలా చాలా విషయాలు చర్చకు రావడం, ఒకనొక సందర్భంలో బాధపడడం, నిజంగా ఎందుకు కాలేకపోతున్నాం, ఎంతమందిని పోగొట్టుకున్న తర్వాత ఒకటవుతాం అనేటువంటి ఆ బాధ కూడా వెలుగుచ్చారు. ఒక బహుజన కుటుంబం నుంచి ముందుకు వచ్చినటువంటి కామ్రేడ్ గౌసన్న వాళ్ళ 5గురి సంతానంలో కొడుకుల్లో వాళ్ళ నాన్నగారు ఎంతో కష్టపడి పెంచి ఆ కాలంలోనే తను హిందీ పండిట్ అయిన తర్వాత వాస్తవంగా తను అదే రకంగా కొనసాగింటే, ఇవాళ తన వరకే పరిమితమై ఆలోచించుంటే సాధారణంగా అందరూ వాళ్ళంతా వాళ్ళు మంచిగానే బతికినట్టుగా తను కూడా బతికుండేవారు. కానీ ఈ సమాజానికి తను కోరి, ఈ సమాజం పట్ల నాకు బాధ్యత ఉంది, ఈ సమాజంలో పీడిత కులాలకు జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల నేను ఖచ్చితంగా పోరాడాలి అని ఆలోచించి ఆనాడు ఎంసీపీఐ ఆవిర్భావం నుంచి ఈనాటి వరకు మడమ తిప్పని పోరాటం చేస్తూ కొత్తూరు నుండి ఢిల్లీ దాకా తన పాత్ర చాలా ముఖ్యమైనటువంటి. ఈ మధ్య కాలంలోనే 2-3 సార్లు కలిసి మాట్లాడుకోవడం జరిగింది. అన్న ఫోన్ గెలవకపోతే కాండ్ర కుమారన్న చేస్తుంది, కాండ్ర కుమారన్న ఫోన్ గెలవకపోతే గౌసన్న చేస్తుంది. ఈ ఆఫీస్ ఎప్పుడైనా మాకు అవసరం పడ్డప్పుడు మీటింగ్లు పెట్టుకోవడానికో, సమావేశాలు జరుపుకోవడానికో, మాకు రిహార్సల్స్ చేసుకోవడానికో మాట్లాడాల్సినటువంటి సందర్భంలో అనేక సార్లు అన్నతో కలిసి చర్చించడం, ఎప్పుడు కలిసినా చర్చలు లేకుండా ఎప్పుడు మేము విడిపోయి ఇక్కడి నుంచి కదిలి వెళ్ళలేదు. అలాంటిది బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే దాదాపు 2 నెలల క్రితం అనుకుంటాను ఒకసారి ఇక్కడ కలిశాను. ఆ తర్వాత ఇదే నెలలో 6వ తేదీని ఇక్కడ ఒక రైతు కూలీ సంఘానికి సంబంధించినటువంటి సమావేశం జరిగింది. ఆ రోజు నేను శ్రీశైలంలో ఒక ప్రోగ్రామ్కి వెళ్ళి రావడం వల్ల డిహైడ్రేషన్ తోటి వామిటింగ్స్ అయ్యి
రాలేకపోయినా అన్న బయటికి వెళ్తూ మళ్ళీ రిటర్న్ వస్తూ 2 సార్లు కూడా మా వాళ్ళని అడిగిందట, అక్క రాలేదా ఈరోజు అని, వస్తుందా అని అడిగారు. ఇట్లా అని చెప్పేసి మా వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు తెల్లవారి నేను ఫోన్ చేసి మాట్లాడినాను, అక్క నేను ఇట్లా ఊరికి పోతున్నా, వచ్చిన తర్వాత తప్పకుండా కలుద్దాం, కలిసి కొన్ని విషయాలు మాట్లాడుకునేది కూడా ఉంది అని చెప్పేసి మాట్లాడలేదు. ఆ తర్వాత అన్నది ఫోన్ కలవలేదు. తాండ్రకుమారన్న గారికి నేను చేశాను, అమ్మాయి ఇట్లా ఊరికి పోయిండు అంటే అన్న పరిస్థితులు బాగాలేదు, కొంచెం జాగ్రత్తగా ఉందని చెప్పండి, మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి అని నేను అడపా పూర్లు చేస్తుంటాను అందరికీ, మన కాంగ్రెస్ అందరికీ కూడా చాలామంది నేను చేస్తూనే ఉంటాను సందర్భాన్ని బట్టి పరిస్థితులను బట్టి. అట్లా నేను తాండ్రకుమారన్న కూడా చాలాసార్లు చేస్తుంటాను. ఉన్న ఆరోగ్యం జాగ్రత్త, మీకు కూడా ఆరోగ్యం మామూలు ఎట్లా తిరుగుతున్నారు ఎట్లుంటున్నారు. అదే సందర్భంలో తోటి కాంగ్రెస్ని ఎట్లా గౌరవించాలో కూడా గౌసన్నకు చాలా తెలుసు. బహుశా తను ఆలోచించినంతగా ఇవాళ అందరూ ఆలోచించుంటే ఐక్యత ఒక కొలిక్కి వచ్చేది. చాలా ఆరాటపడేవారు. అట్లనే అన్న మాకు కొంచెం ఆఫీస్ కూడా అవసరం ఉన్నది, ఇందులో రెండుకి ఇస్తున్నారని తెలిసింది, మాకు ఇవ్వగలరా అని చెప్పేసి మాట్లాడినప్పుడు తాండ్రకుమారన్న గౌసన్న ఆ పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకొని మాకు ఈ ఆఫీస్ పైన రెండుకి ఇవ్వడానికి కూడా వాళ్ళు మమ్మల్ని హక్కున చేర్చుకోవడానికి కూడా సిద్ధపడ్డారు. ఆ సందర్భంలో మరొకసారి కాంగ్రెస్కి విప్లవం తెలియజేస్తా ఉన్నాను. అయితే కాంగ్రెస్ ఈరోజు కరోనా నేపథ్యంలో జాగ్రత్తగా ఉంటూనే తిరగక తప్పదు కనుక ఎవరిళ్ళల్లో వాళ్ళు కొంతమంది కూర్చోగలరేమో కానీ కొంతమంది తిరగకుండా ఉండలేరు. ఈ విషయాలపైన ఎక్కడైనా మాట్లాడడానికి వెళ్ళాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వెళ్తారు. అట్లాంటి కాంగ్రెస్లో గౌసన్న కూడా అవుతారు. ఆయన తిరుగుతూనే ఉన్నారు కరోనా నేపథ్యంలో కూడా చాలా చోట్ల. ఈ కరోనా తోటి ఒకరినొకరు కలుసుకునేటువంటి అవకాశమే చాలా తక్కువగా ఉన్నటువంటి సందర్భంలో ఇంతమందిని ఇక్కడ జమకూడి ఈ రకంగా కాంగ్రెస్ని స్మరించుకుంటున్నాం అంటేనే తను ఎంతమందికి దగ్గర ఏంటో, తను ఎట్లా ఆ కొత్తూరులో కూడా ఇంతకుముందు కాంగ్రెస్ చెప్పినట్లు ప్రతి ఇంట్లోనూ గౌసన్న ఉన్నారు. కొత్తూరులో పండుగైనా పబ్బమైనా పెళ్ళైనా పేరిటమైనా ఆ ఇంటికి తను తోచిన సహకారం అందిస్తున్నటువంటి వారు. అంటే ఏ రకంగా ఆలోచించాడు తను, అంటే పుట్టిన ఊరు నుంచి తన జ్ఞాపకాలు ఉండాలని కోరుకుని ఆరాటపడ్డటువంటి వ్యక్తి. అట్లా అంతేకాకుండా ఈ సమాజంలో నా పాత్ర నేను నిర్వహిస్తాను అనేటువంటి ఆరాటపడ్డటువంటి వ్యక్తి. అందుకని పిఎల్ఎఫ్ని కూడా ముందుకు తీసుకుపోవడానికి సిద్ధపడ్డారు ఎంసీకే నుంచి కామ్రేడ్ గౌసన్న. ఇవాళ జాతీయ స్థాయి ప్రధాన కార్యదర్శిగా ఎదిగినటువంటి నేపథ్యంలో ఆ కామ్రేడ్ని పోగొట్టుకోవటం ఆ పార్టీకే కాదు, ఇవాళ ఐక్యత కోసం ఆరాటపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా చాలా లోటు అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో యూసీసీఆర్ఎంఐ నుంచి కాబట్టి మదన్న కూడా కోవిడ్తో మరణించడం, అంతకుముందు కూడా చాలామంది అగ్రనాయకులు మరణించడం, అదే సందర్భంలోనే అన్నను కూడా పోగొట్టుకోవడం చాలా బాధాకరం. ఆ కామ్రేడ్ గురించి ఇంకా చాలా విషయాలు చాలామంది పంచుకునేటువంటి పరిస్థితి ఉంది కనుక ఏది ఏమైనా గౌసన్న ఐక్యత గురించి ఎంత ఆరాటపడ్డాడో అందరూ కూడా ఆలోచించాలని, అట్లా ఆలోచిస్తేనే సరైనటువంటి నివాళి అని చెప్పేసి తెలియజేస్తూ, ఒకనొక సందర్భంలో కామ్రేడ్ అమర్ గురించి గౌసన్న అడిగినప్పుడు నేను కామ్రేడ్ అమర్కి చెప్తే అందుబాటులో ఉన్నటువంటి కామ్రేడ్ అమర్ ఒకసారి వచ్చి చాలాసేపు దాదాపు గంటన్నర సేపు కూర్చొని మాట్లాడుకోవడం కూడా జరిగింది. అట్లా మాకు గౌసన్నతో ఉన్నటువంటి ఒక వర్గబంధం, ఆత్మీయ బంధం ఇవన్నీ ఉన్నాయి.
అంబేద్కర్ సార్. లాల్ నీల జెండా నీ రెండు కళ్ళ నిండా, లాల్ నీల